వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి నేను గోల్డ్ అండ్ సిల్వర్ పర్చేస్ చేశానండి. పర్చేస్ చేసిన గోల్డ్ అండ్ సిల్వర్ మీకు చూపిస్తాను వీడియోలో వచ్చేసి. ఎలా ఉన్నాయి కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. నేను తీసుకున్నాను ప్రేమ్‌లాల్ శాంతలాల్ జైన్ జ్యువెలర్స్‌లో అయితే తీసుకున్నానండి. సికింద్రాబాద్‌లో తీసుకున్నాను. ఈ షాప్ వచ్చి సికింద్రాబాద్‌లో ఉంటుందండి. అక్కడైతే పర్చేస్ చేశాను. ప్రమోషన్ వీడియో అయితే కాదండి. నేను రెగ్యులర్‌గా ఇక్కడే పర్చేస్ చేస్తాను. ఇక్కడ వచ్చేసి నేను లాంగ్ సెట్ ఒకటి పర్చేస్ చేశానండి. సిల్వర్ బౌల్స్, లాంగ్ సెట్, చిన్న లాకెట్, రింగ్స్ పర్చేస్ చేశానండి. ఇవన్నీ మీకు వీడియోలో చూపిస్తాను నేనైతే ఏమేమి తీసుకున్నానో. ఫస్ట్ వన్ వచ్చేసి సిల్వర్తో స్టార్ట్ చేద్దామండి. నేను ఫస్ట్ అయితే సిల్వర్ బౌల్స్ కొన్ని తీసుకున్నాను. ఇవి చూసారు కదా, చిన్నవన్నమాట. ఇవి నేను ప్రసాదం బౌల్స్ కని పర్చేస్ చేశానండి. ఇంట్లో ప్రసాదం దేవుడికి పెట్టడానికి చిన్న చిన్న బౌల్స్ లేకుండే అనమాట. చాలా పెద్దగా ఉన్నవి, కొంచెం చిన్నవైతే బాగుంటావని ఇలా చూడగానే నాకు సేమ్ అనిపించాయి. ఇవన్నీ వచ్చి మనకి 10 గ్రామ్స్, 11, 12 గ్రామ్స్లో ఉన్నాయండి ప్లెయిన్వి అయితే. ఈ చెక్కనంది అయితే 10 గ్రామ్స్ లోపలే ఉందన్నమాట. చూసారు కదా, అది ఒకటి తక్కువ వెయిట్లో ఉందని పర్చేస్ చేశానండి. ఇంట్లో దేనికన్నా ఏ పర్పస్కైనా యూజ్ అవుతుందని అయితే ఇలా వెళ్ళినప్పుడు నాకు బాగా అనిపిస్తే తీసుకుంటానండి ఎక్కడైనా. ఈసారి నాకు ఎందుకో బాగా అనిపించాయి ప్లెయిన్వి, దేవుడికి పెట్టడానికి బాగుంటాయని తీసుకున్నానండి. ఇవి గిఫ్ట్ పర్పస్ కూడా బాగుంటాయండి. ఎవరికన్నా గిఫ్ట్ చేయడానికి కూడా బాగుంటాయి. రిటర్న్ గిఫ్ట్‌గా గృహప్రవేశానికి అలా చేయడానికి, మన చిన్న చిన్న అకేషన్స్‌కి గిఫ్ట్ ఇవ్వడానికి కూడా బాగుంటాయన్నమాట. అందుకే షేర్ చేస్తున్నాను. నేను లైట్ వెయిట్‌లో ఎప్పుడు చూడలేదండి. ఎప్పుడు నేను వెయిటే పెట్టి తీసుకున్నాను. ఈసారి సడెన్‌గా నాకు లైట్ వెయిట్‌లో కనిపించే వరకు నేను పర్చేస్ చేశానండి. మేబీ సిల్వర్ కూడా చాలా కాస్ట్ అవుతుంది కదా, దానివల్ల మేబీ లైట్ వెయిట్‌లో వస్తున్నట్టున్నాయి ఇప్పుడైతే. ఈ బౌల్స్ అయితే భలే అనిపించాయండి నాకైతే. ఇలాంటివి 10 గ్రామ్స్, 20 గ్రామ్స్, 30 గ్రామ్స్ అలా తక్కువ వెయిట్‌లో కూడా పెద్ద పెద్ద ఐటమ్స్ ఉన్నాయండి. బౌల్స్ అయితే చాలా పెద్దగా ఉన్నాయన్నమాట. ఎవరైనా గిఫ్ట్ చేయడానికి కూడా బాగుంటాయి. అందుకే షేర్ చేస్తున్నానండి. ఇలాంటి ఐటమ్స్ కూడా షాప్‌లో ఉన్నాయనేసి అయితే. ఎవరైనా డబ్బులు పెడుతూ ఉంటాం కదా, శారీస్ అలా బదులు ఇలా వెండి ఐటమ్ ఇస్తే వాళ్ళకి గుర్తుగా ఉంటుంది. కాస్ట్ కూడా పెరుగుతుంది కాబట్టి చాలా యూజ్ అవుతుందండి ఇలాంటివైతే. చూసారు కదా, ఇవినైతే కొన్ని తీసుకున్నాను బాగా అనిపించి. ఇవి 3 కలిపి సెట్ అనమాట. ఇదొకటి తక్కువ వెయిట్ ఉందని తీసుకున్నానండి. ఎప్పుడైనా యూజ్ అవుతుందనేసి అయితే. నెక్స్ట్ వన్ చూద్దామండి. ఇది కూడా చాలా తక్కువ వెయిట్ అనమాట. ఇదొచ్చి మా దగ్గర నియర్ బై లోకల్ షాప్‌లో తీసుకున్నాము. ఇది తీసుకున్నప్పుడైతే 1000 రూపీస్ ఉండే అనమాట సిల్వర్ కాస్ట్. అది కూడా మీతో షేర్ చేసుకుంటున్నాను. 30 గ్రామ్స్ అండి ఇదైతే. మంచిగా చిన్న ఫ్లవర్ వచ్చి ఉందనమాట. ఇది పసుబొట్టు ఇవ్వడానికి బాగా యూజ్ అవుతుందండి. ఇంటికి వచ్చినప్పుడు తాంబూలానికి వాటికి బాగా యూజ్ అవుతుంది. మన గిఫ్ట్ పర్పస్ కూడా బాగుంటుందండి. ఇది తక్కువ వెయిటే కాబట్టి ఎవరికైనా గిఫ్ట్ చేయడానికి కూడా బాగుంటుందన్నమాట. ఎవరికైనా యూజ్ అవుతుందని అయితే మీకు చూపిస్తున్నానండి. ఇలా తక్కువ వెయిట్‌లో కూడా ఐటమ్స్ ఉన్నాయని సిల్వర్ షాప్‌లో. నేను లాస్ట్ టైం వెళ్ళినప్పుడు 50 గ్రామ్స్ అలా ఉండే అనమాట. నేను లాస్ట్ టైం పర్చేస్ చేద్దాం అనుకున్నానండి. అప్పుడు 50 గ్రామ్స్ అలా ఉండే. అప్పుడైతే నాకు సరే 50 ఎందుకులే అని తీసుకోలేదనమాట. ఇప్పుడు ఏంటంటే తక్కువ వెయిట్‌లో కనిపించే వరకు పర్చేస్ చేశాము. అలా ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయండి. బౌల్స్ ఉన్నాయి, మనకి ప్లేట్స్ ఉన్నాయి, చాలా రకాల ఐటమ్స్ అయితే ఉన్నాయండి తక్కువ వెయిట్‌లో అయితే. ఎవరైనా ట్రై చేయండి గిఫ్ట్ ఇవ్వాలనుకునే వాళ్ళకి. నెక్స్ట్ అండి, ఇది చెంబు అండి. నెక్స్ట్ అండి, చెంబు అండి. ఇది వచ్చి 150 గ్రామ్స్ పడిందండి చెంబు అయితే. వెయిట్ బాగుందనమాట, చాలా వెయిట్ ఉంది. మనకు 100 గ్రామ్స్ నుంచి కూడా చెంబులు ఉన్నాయండి. కాకపోతే ఇది వచ్చి ప్లెయిన్ చెంబు వెయిట్ ఉందనమాట. వెయిట్ ఉంది కాబట్టి 150 గ్రామ్స్ పడిందండి. మనకు 10 గ్రామ్స్ 100 గ్రామ్స్ నుంచి కూడా చెంబులు ఉన్నాయండి. అవి చెక్కనము వాళ్ళు లైట్ వెయిట్‌లో కూడా ఉన్నాయన్నమాట. మీరు ఎవరైనా గృహప్రవేశాలకు వాటికి గిఫ్ట్ చేయడానికి కూడా అలాంటివి బాగుంటాయి. మీ దగ్గర ఏమన్నా అకేషన్స్ ఉన్నా, ఏమైనా పర్చేస్ చేయాలన్నా అలాంటి చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయండి అక్కడ. చెంబులు అవన్నీ మేమైతే ఇది పర్చేస్ చేసామండి రీసెంట్‌గా ఒకటి. రీసెంట్‌గా మా యానివర్సరీకి రింగ్స్ పర్చేస్ చేశానండి. అవి వచ్చి ఇవన్నమాట. 2 రింగ్స్ అయితే పర్చేస్ చేశాము. ఇక్కడ చూసారు కదా, 2 సేమ్ డిజైన్ అండి. సేమ్ డిజైన్ మంచిగా తక్కువ వెయిట్‌లో దొరికాయన్నమాట బడ్జెట్‌లో. నేను తక్కువ వెయిట్‌లో కావాలని చూశాననమాట. రింగ్స్ ఇద్దరికి చాలానే ఉన్నాయండి. బట్ అకేషన్ సెలబ్రేట్ చేసుకోవడానికి రింగ్ అయితే బాగుంటుందనిపించింది నాకైతే. అందుకే చూశానండి. ఇవి నాకు చూడగానే బాగా అనిపించాయన్నమాట. సింపుల్‌గా డైలీ వేర్‌కి బాగుంటాయనిపించింది. ఇలా 2 చూశాననమాట. ఇవి చూసారు కదా, చాలా బాగున్నాయన్నమాట. సింపుల్‌గా లైట్ వెయిట్‌లో మనకు తక్కువ బడ్జెట్‌లో వస్తాయన్నమాట. మీరు ఎవరైనా గిఫ్ట్ పర్పస్‌గా కూడా తీసుకోవచ్చండి. ఎవరైనా గిఫ్ట్ చేయడానికి కూడా ఫంక్షన్స్‌కి వాటికి. అందుకే చూపిస్తున్నాను. ఇలా తక్కువ బడ్జెట్‌లో కూడా రింగ్స్ ఉన్నాయనేసి అయితే. ఇవైతే నాకు సేమ్ తక్కువ వెయిట్‌లో సేమ్ గ్రామ్స్ అండి. 2.1 గ్రామ్ అలా పడిందనమాట. ఒక రింగ్ వచ్చేసి మంచిగా బడ్జెట్‌లో వచ్చిందనమాట రింగ్ అయితే. చూసారు కదా, పెద్దగా కూడా ఉంది. పెట్టుకుంటే కూడా చాలా బాగుందండి.
ఇలా చిన్నగా ఏం లేదనమాట. ఆ రోజు కాస్ట్ వచ్చి 82,000 పడిందండి గోల్డ్ కాస్ట్ అయితే. అప్పుడప్పుడు చిన్న చిన్న అమౌంట్ సేవ్ చేసుకొని కూడా ఇలాంటి ఐటెం తీసుకోవచ్చండి. రింగ్స్, ఇయర్ రింగ్స్, లేదంటే 1 గ్రామ్ 2 గ్రామ్స్ అలా పర్చేస్ చేయొచ్చు అనమాట. అందుకే చూపిస్తున్నాను. ఇప్పుడు గోల్డ్ చాలా కాస్ట్ అయిపోయింది కదండి. ఇప్పుడు మన ఏదైనా అకేషన్ ఉందనుకోండి, 1 గ్రామ్ 2 గ్రామ్స్ మనకు చాలా తీసుకోవాలని ఏం లేదు. అలా సేవ్ చేసుకొని కూడా ఒకేసారి ఐటెం తీసుకోవచ్చండి. చూసారు కదా, రింగ్ పెట్టుకుంటే చాలా బాగుందనమాట, ఫ్రీగా ఉంది. అలాగే నేను లాకెట్ కూడా పర్చేస్ చేశానండి. అప్పుడప్పుడు మనీ సేవ్ చేసుకొని అయితే నేను లాకెట్ తీసుకున్నాను. రింగ్స్ అయితే మేము అనుకున్న ఈ అమౌంట్ తీసుకుందాం అనుకున్నామండి. ఆ అమౌంట్లోనే వచ్చింది రింగ్ అయితే. నేను 5 గ్రామ్స్లో అనుకున్నాను, బట్ 5 కన్నా తక్కువనే వచ్చిందనమాట రింగ్ అయితే. హారం కూడా అంతే అనమాట. నేను 50 గ్రామ్స్ అనుకున్నాను, నాకు 45 గ్రామ్స్లోనే వచ్చిందండి. ఇలా మనం కొంచెం కొంచెం ప్లాన్ చేసుకొని ఇంకో ఐటెం అయితే వస్తుందన్నమాట. నెక్స్ట్ వన్ లాకెట్ తీసుకున్నానండి ఒకటైతే. లాకెట్ ఒకటి తీసుకున్నాను. ఇది మధ్యలో వచ్చి రూబీ వచ్చిందనమాట. చుట్టూ వచ్చి స్టోన్స్ వచ్చాయండి, వైట్ స్టోన్స్ వచ్చాయి. ఇక్కడ వచ్చి పింక్ స్టోన్ అయితే వచ్చిందనమాట. నేను చోకర్ కన్నా లేదంటే ఇట్లా లాంగ్ బీడ్స్ వేసుకొని చేసుకుందామని అయితే తీసుకున్నానండి. చూసారు కదా, చుట్టూ అయితే హోల్స్ ఉన్నాయి. దీనికైతే మనం ఎలానే యూజ్ చేసుకోవచ్చు అనమాట. చోకర్గా అయినా యూజ్ చేసుకోవచ్చు, లేదంటే ఇట్లా లాంగ్ చైన్గా బీడ్స్ పెట్టైనా యూజ్ చేసుకోవచ్చు. నేను ఒకటి ఐడియా చూపిస్తాను. ఇలా అనమాట. చోకర్ అనుకుంటాను, ఒకటి ఈ టైప్ అనుకుంటున్నాను. ఇది వచ్చి 1 గ్రామ్ లేదండి, మా పాపది. జస్ట్ నా ఐడియాస్ అనమాట. ఎలా ఉందో కామెంట్లో చెప్పండి మీరైతే. ఇలా చేస్తే బాగుంటుందా? నెక్స్ట్ చోకర్ ఒకటి చూపిస్తాను, ఇలా బాగుంటుందో చెప్పండి. ఇలా చోకర్ అనమాట. ఇలా అన్నా ప్లాన్ చేస్తున్నానండి. ఎలా బాగుంటుందో కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. ఈ లాకెట్కి అయితే చూసారు కదా, లాకెట్ అయితే ఇలా ఉందన్నమాట. ఇలా చేద్దాం అనుకుంటున్నాను. ఈ చోకర్ కూడా మీకు చూపించానండి లాస్ట్ టైం అయితే. 2 గ్రామ్సే అనమాట. ఇదైతే మనకు బడ్జెట్లోనే వస్తుంది. కొంచెం కాస్ట్లీ శారీస్ తీసుకుంటూ ఉంటాం కదా అప్పుడప్పుడైతే. అలా తక్కువ బడ్జెట్లో మనకు కావాలంటే అలా స్కిప్ చేసి ఇలా తీసుకోవచ్చు అనమాట. తక్కువ అమౌంటే పడింది ఇది. ఇది వచ్చి 72 ఉన్నప్పుడు అలా తీసుకున్నానండి. మీకు వీడియోలో కూడా షేర్ చేసుకున్నాను నాకు తెలిసి. బట్ ఇప్పుడు ఇలా లాకెట్ చూపిస్తున్నాను కాబట్టి ఇది మీకు చూపిస్తున్నాను. ఇలా ఉందన్నమాట. ఇది కొంచెం పెద్దగా ఉంది. దీని వెయిట్ చెప్పలే కదండి మీకైతే. వెయిట్ వచ్చేసి ఇది 3.5 గ్రామ్స్ పడిందండి లాకెట్ అయితే. మధ్యలో రూబీ వచ్చి చుట్టూ స్టోన్స్ వచ్చేసి ఇలా హోల్స్ వచ్చి ఉందన్నమాట. ఇలా ఉందండి లాకెట్. ఇలా ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను అండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను. చక్కగా కానీ ఇలా అని చోకర్గా లేదంటే సైడ్ లాకెట్గా ప్లాన్ చేద్దాం అనుకుంటున్నానండి. ఎలా చేస్తే బాగుంటుందో కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. ఇది ఏంటంటే నేను అప్పుడప్పుడు మనీ సేవ్ చేసుకొని కొనిందండి. మన పేరెంట్స్ అప్పుడప్పుడు ఇస్తారు, బర్త్డే గిఫ్ట్స్ అలా ఇస్తారు కదండి, అలా సేవ్ చేసుకుందనమాట. అప్పుడప్పుడు నేను దీపావళికి అలా 1 గ్రామ్ 2 గ్రామ్స్ అలా తీసి పెట్టుకుంటూ ఉంటానన్నమాట. అలా అన్నీ కలిపితే నేను ఈ లాకెట్ తీసుకున్నాను. అప్పుడప్పుడు అలా తీసుకుంటూ ఉంటాను. 1 గ్రామ్ 2 గ్రామ్స్ అవన్నీ ఎక్స్చేంజ్ చేసి అయితే ఈసారి యానివర్సరీ ఉందనేసి అయితే ఇలా ప్లాన్ చేసుకొని తీసుకున్నానండి లాకెట్. దేనికైనా యూజ్ అవుతుందని గుర్తుగా. ఇలా అప్పుడప్పుడు చిన్న చిన్న అమౌంట్తో ఇలాంటివి తీసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వన్ అండి, హారం చూపిస్తాను నేనైతే. ఈ హారం అయితే నేను యానివర్సరీకి అయితే తీసుకున్నానండి. 50 గ్రామ్స్ పెట్టి తీసుకుందాం అనుకున్నానండి యానివర్సరీకి అయితే. నేను అప్పుడప్పుడు ప్లాన్ చేసుకున్నాను అనమాట. 5 గ్రామ్స్ 10 గ్రామ్స్ అలా నా దగ్గర వీలున్నప్పుడల్లా మనీ అయితే తీసి పక్కన పెట్టుకునేదాన్ని. ఇలా అకేషన్స్ అప్పుడైతే 5 గ్రామ్స్ 10 గ్రామ్స్ అలా కాయిన్స్ తీసి పెట్టుకునేదాన్ని అనమాట. దీపావళికి, శ్రావణ మాసం అలా అక్షయ తృతీయ మనకి ఏదైనా అకేషన్కి తీసి పెట్టుకునేదాన్ని. తీసి పెట్టుకొని నేను ఇట్లా యానివర్సరీకి అయితే ప్లాన్ చేసుకున్నానండి. ఇలా తీసుకుందామని అయితే
ఇప్పుడైతే నేను 50 అనుకున్నానండి. నాకైతే ఇది 45 గ్రామ్సే పడిందండి. లాంగ్ చైన్ వచ్చేసి తక్కువ వెయిట్‌లో వచ్చిందనమాట. నేను అనుకున్న దానికన్నా డిజైన్ కూడా చాలా బాగుందండి. మధ్యలో అమ్మవారు లోటస్ ఫ్లవర్‌లో కూర్చొని చాలా బాగున్నారనమాట. నాకు లాకెట్ చూడగానే చాలా బాగా అనిపించిందండి. చుట్టూ వచ్చి అమ్మవారు ఉన్నారు. పైన వచ్చి మనకి నెమళ్ళు ఉన్నాయన్నమాట. పైన నెమళ్ళ డిజైన్ ఉంది. కింద అమ్మవారు లక్ష్మీ రూపంతో వచ్చారనమాట. డిజైన్ అయితే నాకు చాలా బాగా అనిపించింది. మనకి ఇయర్ రింగ్స్ నా దగ్గర ఉన్నాయండి. లక్ష్మీ అమ్మవారి రూపంతో ఉన్న నెమలితోని అలా 2 డిజైన్స్ అయితే ఉన్నాయండి. ఏదైనా పేరప్ చేసుకుందామని అయితే తీసుకున్నాను. ఇయర్ రింగ్స్ అయితే నేను తీసుకోలేదండి. ఇక్కడ చూడండి, కింద వచ్చేసి మనకు చిన్న మ్యాంగో డిజైన్ కూడా వచ్చిందనమాట. చిన్న చిన్న లీవ్స్ వచ్చి మ్యాంగో డిజైన్, ఇలా గ్రీన్ బీడ్స్ ఇట్లా మనకైతే హ్యాంగ్ అయ్యి ఉన్నాయన్నమాట. ఎక్కువ స్టోన్స్ లేకుండా చూసానన్నమాట ఈసారి అయితే. చిన్న చిన్న పోల్కి స్టోన్స్, ఈ కుందన్స్ అయితే ఉన్నాయండి. కొన్నే ఉన్నాయన్నమాట. నేను చూసిన వాటిలో, నేను అనుకున్న వెయిట్లో అయితే నాకు ఇది బాగా అనిపించింది అనమాట. నేను అక్కడ ఏమన్నా ఫొటోస్ షేర్ చేద్దాం అనుకున్నానండి. బట్ ఏంటంటే అక్కడ ఫొటోస్ వీడియోస్ అయితే పర్మిషన్ లేదనమాట షాప్లో అయితే. అందుకే నేను తీసుకున్నాక మీకు చూపిస్తున్నాను. మధ్యలో వచ్చి చూసారు కదా, ఇక్కడ గ్రీన్ వచ్చేసి మధ్యలో దాని చుట్టూ మనకి పర్ల్ అయితే వచ్చిందనమాట. ఇది బాగా ఆ డిజైన్కి అయితే చాలా బాగుందండి. చూసేదానికన్నా వేసుకుంటే చాలా బాగుందనమాట. చాలా గ్రాండ్గా రిచ్గా ఉందన్నమాట. ఒకటి వేసుకున్న బాగుందన్నమాట రిచ్గా. చూడండి, నేను లాస్ట్ టైం చూసినప్పుడు అన్ని 50 గ్రామ్స్ 60 గ్రామ్స్లో ఉండే అనమాట. అసలు ఈసారి 30 గ్రామ్స్ నుంచి కూడా లాంగ్ చైన్స్ ఉన్నాయండి. నేను 30 గ్రామ్స్లో కూడా చూశాను. బట్ ఏంటంటే నాకు కొంచెం హైట్ కావాలనేసి దీనికి వెళ్ళిపోయానండి. ఇంకొంచెం షార్ట్ ఉండే అనమాట 30 గ్రామ్స్ది. మళ్ళీ కొంచెం సన్నగా ఉండే డిజైన్ అయితే నాకు కొంచెం పెద్దగా కావాలని నా బడ్జెట్లో అయితే ఇది ఉందని తీసుకున్నానండి. ఎలా ఉందో కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. ఆల్రెడీ నా దగ్గర ఇయర్ రింగ్స్ ఉన్నాయి కాబట్టి నేను తీసుకోలేదనమాట. ఒకవేళ ఇయర్ రింగ్స్ కావాలంటే మనకు 10 గ్రామ్స్ నుంచి కూడా ఉన్నాయన్నమాట. అక్కడ లైట్ వెయిట్లో 7 గ్రామ్స్ నుంచి కూడా ఉన్నాయి. మీరు ట్రై చేయండి. ఒకవేళ ఇలా తీసుకొని సెట్ అలా కూడా ప్లాన్ చేసుకోవచ్చు. టోటల్గా అయితే ఇలా ఉందన్నమాట. చూడండి, చాలా బాగుందండి. వేసుకుంటే అయితే బాగుందన్నమాట లుక్ అయితే. నేను లాస్ట్ టైం షార్ట్ నెక్లెస్ తీసుకున్నానండి. అప్పుడైతే 30 గ్రామ్స్ పడి ఉండే అనమాట ఆ నెక్లెస్. దానికైతే మ్యాచ్ అవుతుందండి ఈ లాంగ్ చైన్ అయితే. అలా ప్లాన్ చేశానండి. అమ్మవారి పూజలకు వేసుకోవడానికి కూడా బాగుంటుంది. నాకు అమ్మవారు అంటే చాలా ఇష్టం అనమాట. చాలా వరకు అలా కాంబినేషన్లోనే తీసుకుంటాను నేనైతే. లక్ష్మీ అమ్మవారి లాకెట్ అలా డిజైన్స్ అన్నీ కొంచెం చాలా వరకు అలాగే ఉంటాయి నా అయితే. ఆ నెక్లెస్కి మ్యాచ్ అవుతుందని ఇలా పేరప్ చేసుకున్నానండి ఈ లాంగ్ చైన్ అయితే. దానికైతే స్టోన్స్ వచ్చుండే అండి. అప్పుడు 30 గ్రామ్స్లోనే నాకు స్టార్టింగ్ కనిపించింది అనమాట. ఇప్పుడు 30 గ్రామ్స్లో లాంగ్ చైన్స్ కూడా ఉన్నాయండి. అంటే మేబీ గోల్డ్ పెరిగే వరకు అన్నీ లైట్ వెయిట్లో వస్తున్నాయి అనుకుంటాను. చాలా కలెక్షన్ అయితే ఉండుండే షాప్లో అయితే. 30 గ్రామ్స్ నుంచి కూడా ఉండుండే అండి. మనకు నచ్చిన వెయిట్లో అయితే వాళ్ళు చూపిస్తున్నారు మన బడ్జెట్ చెప్తే. కాకపోతే గోల్డ్ ఇప్పుడు కాస్ట్ ఎక్కువ ఉంది కదండి, మనం తక్కువ చూసుకోవడమే బెటర్ అనమాట. ఎందుకంటే మినిమం 5 lakhs లేనిది ఏ సెట్ రావట్లేదు లాంగ్ చైన్ అయితే. అలా ఉందన్నమాట కాస్ట్ అయితే. మనకు వేస్టేజ్ స్టోన్ అవన్నీ కలిపితే కాస్టే పడుతుంది. అలా అప్పుడప్పుడు తీసుకొని పెట్టుకుంటే గోల్డ్ అంటే మనకు ఒకటేసారి ఏంటంటే బడ్జెట్ అవ్వదనమాట. ఒకటేసారి అంత అమౌంట్ అనిపించదు. అలా మీరు కూడా ప్లాన్ చేసుకోండి ఫ్రెండ్స్. అప్పుడు 2 గ్రామ్స్ 5 గ్రామ్స్ అలా తీసుకుంటే మనం 5 yearsకైనా పెద్ద సెట్ తీసుకోవచ్చు అనమాట. మనకు బర్డెన్ అవ్వదు. అప్పుడు 10 గ్రామ్స్ 20 గ్రామ్స్ తీసుకున్నా మనకైతే ఎఫెక్ట్ అయితే పడదనమాట. ఒకటేసారి మొత్తం తీసుకోకుండా అలా కొంచెం కొంచెం సేవ్ చేసుకొని కూడా తీసుకోవచ్చు అండి. హారం బ్యాక్ సైడ్ అయితే ఇలా ఉందండి. చూసారు కదా, ఇలా ఉంది. ఆ స్టోన్ అయితే చేంజ్ చేసుకోరాదండి. సేమ్ ఫిక్స్ అయ్యిందనమాట. కొన్నిటికైతే పింక్ అలా పెట్టుకోవచ్చు. బట్ దీనికైతే లేదనమాట. ఫిక్స్ అయ్యింది గ్రీన్ స్టోన్ అయితే. చూసారు కదా, బ్యాక్ అయితే ఇలా ఉందనమాట. మొత్తం ఇలా ఉందనమాట. ఓవరాల్గా సెట్ అయితే ఎలా ఉందో కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. ఇలాంటివి తక్కువ వెయిట్లో చోకర్స్ కూడా ఉన్నాయండి. ఒకసారి ట్రై చేయండి మీరైతే. చోకర్ కూడా బాగుంటుంది. నేను చేసిన గోల్డ్ అండ్ సిల్వర్ షాపింగ్ అయితే ఇదండి. రింగ్స్ తీసుకున్నాను, ఒక లాకెట్, చైన్ అనమాట. చూసారు కదా, ఇలా అప్పుడప్పుడు మనం సేవ్ చేసుకుంటే పెద్ద సెట్ కూడా పర్చేస్ చేయొచ్చండి. ఇవైతే నేను పర్చేస్ చేశాను. ఎలా ఉన్నాయో కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్.
నేను తీసుకున్న ఐటమ్స్ అయితే ఇవ్వండి, ఎలా ఉన్నాయో కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.